మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని అభ్యర్థులను ఎంపిక చేశామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. మొత్తంగా ఈ రోజు అయితే టీడీపీ జనసేన కూటమికి సంబంధించిన అభ్యర్థుల లిస్ట్ ని అయితే రిలీజ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ రోజు టీడీపీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన అనేది జరగడం జరిగింది. అయితే ముఖ్యంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 నియోజకవర్గాలకు సంబంధించి అయితే ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ 4 నియోజకవర్గాలకు సంబంధించి క్యాండిడేట్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఇందులో మనం చూసుకుంటే ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి అయితే బెందాలం అశోక్, ఈయన గత 2 పర్యాయాలు కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ప్రెసిడెంట్ అక్కడ ఉంటున్నారు. అయితే ఈయన థర్డ్ టైం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున అయితే పోటీ చేయబోతున్నారు. ఈయనకైతే అక్కడ గెలుపు సంబంధించి అయితే సర్వే రిపోర్టర్స్ ఏదైతే సోషల్ నెట్వర్క్ సంబంధించిన రిపోర్ట్స్ ఆధారంగా అయితే ఈయనకి టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే 2వ నియోజకవర్గం చూసుకుంటే రాష్ట్ర టీడీపీ పార్టీ అధ్యక్షులు కిందరాపు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గం. ఈ నియోజకవర్గం సంబంధించి అయితే ఇప్పటికే వైసీపీ పార్టీ అభ్యర్థులు కూడా ఖరారు చేయడం జరిగింది. ఈ తరుణంలో అయితే అచ్చెన్నాయుడిని అయితే ఇక్కడ క్యాండిడేట్ గా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే 3వ నియోజకవర్గం సంబంధించి అయితే ఆమదాలవలస నియోజకవర్గం కోన రవికుమార్, ఈయనైతే ప్రస్తుతం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. ఈయన గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రభుత్వ ఇప్పుగా కూడా చేసిన అనుభవం ఉంది. జిల్లా పార్టీ అధ్యక్షులుగా కూడా ఉన్నారు. ఈయన పేరునైతే ఖరారు చేయడం జరిగింది. అయితే 4వ నియోజకవర్గం సంబంధించి కోండ్రు మురళీమోహన్, ఈయన గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా చేసిన అనుభవం కూడా ఉంది. 2019లో తెలుగుదేశం పార్టీ తరఫున ఓటమి కూడా చెబుతోవడం జరిగింది. అయితే ఈయన ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా, అయితే రాజా నియోజకవర్గం సంబంధించి అయితే ఎస్సీ రిజర్వ్డ్ సీటుగా ఉంది. దీనికి సంబంధించి అయితే కోండ్రు మురళి పేరును కూడా ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. అయితే మనం ముఖ్యంగా చూసుకుంటే శ్రీకాకుళం 10 నియోజకవర్గాలకు సంబంధించి అయితే ఏదైతే గ్రూపు రాజకీయాలు, గ్రూపు తగాదాలు ఉన్నాయో ఆ సీట్లను మినహాయించి క్లియర్ గా ఉన్న ఈ 4 సీట్లను మాత్రం అధిష్టానం అయితే అనౌన్స్ చేయడం జరిగింది. అయితే జనసేన తరపు నుంచి అయితే ఇప్పటికి కూడా ఒక ఏదైతే ఉందో ఒక పొంతన లేదు, ఏదైతే ఒక క్లారిటీ లేని విషయం అయితే ఎందుకంటే శ్రీకాకుళం జిల్లా సంబంధించి జనసేన పార్టీ తరఫున పోటీ చేయడానికి అభ్యర్థులు అంత క్యాపబిలిటీ లేని అభ్యర్థులు కూడా ఉన్నారు. అయితే రీసెంట్ గా ప్రముఖ డాక్టర్ వైసీపీలో టికెట్ ఆశించి భంగపడ్డ దాని శ్రీధర్ అయితే జాయిన్ కావడం జరిగింది. అయితే దాని శ్రీధర్ సంబంధించి అయితే పలాస నియోజకవర్గం, శ్రీకాకుళం నియోజకవర్గాన్ని అయితే పరిగణలో తీసుకుంటున్న పరిస్థితి. అయితే ఈ 2 నియోజకవర్గంలో ఏదో ఒక నియోజకవర్గం అనేది జనసేనకి కేటాయించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ కూడా ఇప్పటికీ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి అయితే ఒక క్లారిటీ అయితే లేదు. అయితే గ్రూపు తగాదాలు ఉన్న దగ్గర అయితే మాత్రం ఒక క్లారిటీ అయితే తెలుగుదేశం పార్టీ ఇంకా ఇవ్వనట్టు అయితే మనకు తెలుస్తుంది. ఏదైతే క్లియర్ గా ఉన్న నియోజకవర్గాలకు సంబంధించి అయితే 4 నియోజకవర్గాలను అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాము.